మనం లాస్ట్ ఒక నెల టైంలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఏడీసీసీ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళందరూ సహాయ సహకారంతోనే మనం సుమారుగా ఒక 55 ఎకరాల భూమి దాకా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వగలిగాము. దీనిలో ఇంకా కూడా కొంత భూమి మనము తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో కోర్టు కేసులు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే నెక్స్ట్ ఒక నెలలో లోపల ఖచ్చితంగా క్లోజ్ చేస్తాము. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మన చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి అందరూ ప్రజాప్రతినిధుల సపోర్ట్తో మన సిబ్బందులు అందరూ కూడా కలిసి పనిచేసిన కాబట్టి ఈ విధంగా చేయగలిగాము. దానికి అందరికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ఏడీసీసీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఇక్కడ దీని మీద ప్రయత్నం చేసిన ఆర్డీఓ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ ఒక్క ఏరియాలో కూడా ఇండస్ట్రీస్ వస్తేనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే జాబ్ రావాలంటే ఖచ్చితంగా మనకి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. అది కాబట్టి జిల్లాలో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా నా విన్నపం ఏమిటంటే ఈ యొక్క లొకేషను చాలా బెనిఫిషియల్గా ఉన్న లొకేషన్. ఎందుకంటే మనకు లాజిస్టిక్ పరంగా చూసుకుంటే నేషనల్ హైవేకి చాలా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మన సుమారుగా 7 కోట్ల రూపాయలతో ఏపీఐసి కూడా అడ్మిన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు రాబోయిన ఒక 6 నెలల్లో పూర్తిగా 20 ఎకరాల్లో లేఅవుట్ చేసేసుకొని ప్లాట్ కింద చేసి ప్లాట్ వారీగా ఇవ్వడానికి అవకాశం వస్తాయి. సో ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకొని వాళ్ళ ఇండస్ట్రియల్ యూనిట్ ఇక్కడ పెట్టుకోవాలని కోరుతున్నాను. దానిలో సంబంధించిన రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క ఫెసిలిటీని ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసి